ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ. దురారాధ్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. ఇంద్రియ నిగ్రహము లేని వారికి, వ్యసనపరులకు, అరిషడ్వర్గాలైన కామ కోద లోభ మదమాత్సర్యములు తొలగించుకోలేని వారికి, చిత్తశుద్ధి లేని వారికి శ్రీమాత ఆరాధించడానికి దొరకనిది కనుక తల్లిని దురారాధ్య అన్నారు వాగ్దేవతలు. కష్టించితే దొరికే తల్లి అని అర్థము. దురాదర్శ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని దురాదర్శాయై నమః అని ధ్యానించాలి. ఇంద్రియ నిగ్రహం లేని వారికి దేనిని తమకు అనుకూలముగా అనుగ్రహింపచేసుకొనుట అసాధ్యము. దుష్కర్మలు చేయువారికి, ఇంద్రియలోలులకు ఆ జగన్మాత ప్రసన్నురాలు కాదు కనుక దురాదర్శ అమ్మను ఎదుర్కొనుటయే కష్టము. పాటలీ కుసుమప్రియ ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని పాటలీ కుసుమప్రియాయై నమః అని ధ్యానించాలి. పాటలీ పుష్పముల యందు ప్రీతిని కలిగిన తల్లి. పాటలము అనగా ఎరుపు వర్ణము అని అర్థము. ఈ ఎరుపు వర్ణమును కలిగిన కుసుమాలు అమ్మకు ప్రీతి, గులాబీ రంగు పుష్పాలు అమ్మకు ప్రీతి. ఇది ఒక అర్థం. పటలము అనగా సమూహములు అని అర్థము. నీ భావములన్నీ వేరువేరుగా ఉన్నాయి, అవి అన్ని కలిసి సమూహంగా అమ్మకు సమర్పించు అని మరొక అర్థము. పూజలో చేయవలసిన పద్ధతులన్నింటినీ సంపూర్ణంగా వికసింపచేసి సమర్పిస్తే అమ్మకు సంతోషము, ప్రీతి అని ఈ నామంనకు అర్థము. మహతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. పరిమాణములో అన్నింటికన్నా గొప్పది అని అర్థము. అసంగము, అసత్యము, అతీతమైనది మహతి. అదే పరబ్రహ్మ స్వరూపినిగా ఉన్నది. దేవర్షి అయిన నారదుని వీణ పేరు మహతి. వీణ అమ్మ స్వరూపమే. మహత్ అనగా గొప్ప మహిమ కలది అనే అర్థము. మహతి అనగా ఉత్కృష్టమైన మహిమ కలది. మహతి వీణా స్వరూపినిగా ఉన్నది ఆ శ్రీమాత. మేరు నిలయ ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని మేరు నిలయాయై నమః అని ధ్యానించాలి. మేరు పర్వతము నివాసంగా గల తల్లి మేరు నిలయ. ఇది ఒక అర్థం. మేరువునందు ఉన్న తల్లి విశ్వచక్ర కేంద్రము మేరుపు. వివిధ జ్యోతిర్మండలముల యందు తిరుగుతున్నది. మేరు నా శక్తి. అమ్మ విశ్వ నిర్వహణ శక్తులు అన్నీ దేన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతాయో ఆ శక్తి ఏ మేరు శిఖరంగా ఉంది. త్రికూటముల మధ్య భాగము అమ్మవారి నిలయము మేరువు. శిరస్సునందలి బ్రహ్మరంధ్రము సహస్రారాన్ని కూడా మేరువు అంటారు. అక్కడ సాధకునికి సాక్షాత్కరించే తల్లి మేరు నిలయ. వెలుగులకు మూలమే మేరువు. అన్ని మంత్రములు దేని నుండి వచ్చాయో అట్టి మహామంత్రమే మేరువు. కుడి చేతి మధ్య వేలును కూడా మేరు అంటారు. అక్కడ అమ్మ శక్తి ఉంటుంది. శ్రీచక్రమే మేరువు. అమ్మవారు రాక్షస సంహారానికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రాన్ని రథంగా చేసుకున్నారు. బంగారు రంగులో ప్రకాశిస్తున్న ఈ రథములో శివునితో కూడిన తల్లి బిందుపీఠంలో కూర్చుని ఉన్నది కనుక ఆ తల్లిని మేరు నిలయ అన్నారు వాగ్దేవతలు. మందార కుసుమ ప్రియ ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని మందార కుసుమ ప్రియాయై నమః అని ధ్యానించాలి. మందార కుసుమాలను ప్రీతిగా గల తల్లి. ఎరుపు వర్ణపు కుసుమాలు ఇష్టపడే తల్లి. వీటితో అమ్మను పూజిస్తే మిక్కిలి సంతోషిస్తుంది ఆ జగన్మాత. కల్పవృక్ష కుసుమాలు అమ్మకు ప్రీతి. శ్వేతార్కములు అమ్మకు ప్రీతి. వీటినే మందారాలంటారు. ఇది మరొక అర్థము. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ. ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు 6. ఈ నామములో అమ్మను పొందే మార్గమును, అమ్మ ప్రీతిని తెలియజేస్తాయి అని అన్నారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.